ఇంట్లో పండగలప్పుడు గానీ, పూజలప్పుడు గానీ, దేవుడి దగ్గర కొబ్బరికాయని ఎక్కువగా కొడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇంట్లో కొబ్బరి చెక్కలనేవి ఎక్కువగా ఉంటాయి. మనం ఎక్కువగా స్వీట్ చేసినా కూడా ఒకవేళ తినకపోతే వేస్ట్ అవుతుంది కాబట్టి, ఎంత కావాలో అంత స్వీట్‌ని చేసి మిగతా వాటిని నేనైతే స్టోర్ చేసేసుకుంటాను. స్వీట్ చేయగా మిగిలిన సగం కొబ్బరిని నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకుంటాను. మిగిలిన కొబ్బరిని తురుముకుని దాన్ని కూడా ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఈ రెండిటిని కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, మనకి 2 మంత్స్ అయినా కూడా కొబ్బరి పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక 5 మినిట్స్ ముందు ఫ్రిడ్జ్‌లోంచి తీసి పెట్టుకుంటే కనుక ఈజీగా వాడుకోవచ్చు. ఈ కొబ్బరి తురుమైతే మనకి ఫ్రైస్‌లోకి వాడుకోవచ్చు. కొబ్బరి అన్నాన్ని ఇన్‌స్టంట్‌గా చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, లేదంటే మనకి పవర్ లేనప్పుడు చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. నేను కొబ్బరిని ఎక్కువగా వాడుతూ ఉంటాను. నాకిదంతా కూడా 1 మంత్ వరకు వస్తుంది. మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.